అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో పలుచోట్ల భారత రాజ్యాంగ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తి ఆర్ఎస్ రైల్వే పార్క్ వద్ద అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వ్యక్తులు మాట్లాడారు. ఏ విధంగా ఒక చట్టం కావాలి అని మొట్టమొదటిసారిగా గోపాలకృష్ణ గోఖలే గారు అభిప్రాయపడ్డారు. వారి అభిప్రాయాన్ని ఎంఎన్ రాయ్ కమ్యూనిస్ట్ పార్టీ యోధుడు ఎంఎన్ రాయ్ గారు బలపరిచారు. అలాగే 1935వ సంవత్సరంలో భారత కాంగ్రెస్ పార్టీ కూడా అభిప్రాయపడింది. అదేవిధంగా అందరూ ఈ దేశానికి రాజ్యాంగం కావాలి, ఒక చట్టం కావాలి అన్న అభిప్రాయాన్ని ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడు మరి ఎవరు రాయాలా ఈ భారత రాజ్యాంగాన్ని అని శోధించుకుంటున్నటువంటి సందర్భంలో మనకు ఒక ఆణిముత్యం దొరికింది. ఆ ఆణిముత్యమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ భుజస్కంధాల పైన ఈ యొక్క భారత లీడర్లందరూ ఆయన బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆ క్రమంలోనే భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా అమలు చేయాలి, ఏ విధంగా రాయాలి రచనా కమిటీకి 7 సభ్యులతో కమిటీని వేస్తే ఆ కమిటీ సభ్యులు ఒక ఆయన చనిపోవడము, ఒక ఆయన ఆరోగ్య కారణం, మరి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఉద్యుక్తులై ఎంతోమంది తన బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ మరి ఈ యొక్క ఒక సత్సంకల్పంతో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాత్రనక పగలనక కృషి చేసి నిద్రాహారాలు మాని కూడా తన బాధ్యతలను నెరవేర్చడం జరిగింది. ఆయన భారత రాజ్యాంగాన్ని రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు తీసుకున్నాడు. మరి తీసుకొని మనకు ఒక గౌరవమైనటువంటి ఒక చట్టాన్ని, ఒక రాజ్యాంగాన్ని మనకు ఇచ్చి అందులో ప్రాథమిక హక్కులు అయితేనేమి రాజ్యాంగాన్ని ఈ దేశము భవిష్యత్తు కోసము మంచి అవకాశాలు కల్పించి అందులో ప్రతి ఒక్క సామాజిక వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఓసీలు, బీసీలు, ఎస్సీలు అన్ని మతాలు ఈ దేశంలో లౌకిక రాజ్యాంగంగా ఏర్పడి ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరగాలి, ప్రజలు ఎన్నుకొనబడినటువంటి ప్రభుత్వాలు ఏర్పడాలి, ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఏదైతే కోరుకున్నారో అటువంటి వారే ఈ నాయకులు కావాలనేటువంటి ఉద్దేశంతో ఆ రాజ్యాంగాన్ని ఏర్పరచడము, ఆ రాజ్యాంగాన్ని ఇవ్వడము, దాని ద్వారా ఈరోజు పాలన జరుగుతుంది. ఈరోజు మహిళలు ముఖ్యమంత్రులు అవుతున్నారు, మహిళలు అనేక పదవుల్లో కొనసాగుతున్నారు. రాజ్యాంగపరమైనటువంటి రక్షణ వాళ్ళకు ఉంది. రాజ్యాంగపరమైనటువంటి అన్ని అవకాశాలు మహిళలకైతేనేమి, ఎస్సీలకైతేనేమి, బీసీలకైతేనేమి అన్ని మతాల వారికి, కులాల వారికి సమాన అవకాశాలు కల్పింపబడినాయి. కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని మనకిచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనము సదా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 1949 నుండి ఈ రోజు వరకు కూడా దాదాపు 75 సంవత్సరాలు భారతదేశము అత్యున్నతమైనటువంటి వెలిగిపోతుంది. అన్ని అవకాశాలు కల్పించినాయంటే ఈ ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లనే సాధ్యమైంది. అనేక హక్కులు ఈరోజు మనము కొనసాగించబడుతున్నాయి. ఈరోజు కొంతమంది అనేక రాజ్యాంగాలు తమ చేతుల్లో తీసుకుంటున్నారు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ తమకున్నటువంటి రాజ్యాంగాలను అమలు చేస్తున్నారు. నిజంగా భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తే అసలు ప్రతి ఒక్క పౌరుడు కూడా సగర్వంగా బతకగలడు. మరి ఈరోజు వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి రాజ్యాంగాలను అమలు చేయడం వల్లనే ఈరోజు అనేక ప్రజలు అన్ని చోట్ల బాధలు పడుతున్నారు. అన్ని చోట్ల హింసాయుత పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి అది పోవాలి అనంటే భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ ఏదైతే రాజ్యాంగాన్ని రాసి అందులో పొందుపరిచినటువంటి ప్రతి ఆర్టికల్ను తూచా తప్పకుండా పాటిస్తే ఇక అభివృద్ధి మనము సగర్వంగా తలెత్తుకొని బతకగలమని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ సామాజిక ఉద్యమాలను అభినందనాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ప్రపంచమంతా కూడా ఈ భారత రాజ్యాంగాన్ని ఉత్సవాలు జరుపుకుంటుంది. ఈ భాగంలోనే ఇప్పుడు ప్రపంచమంతా కూడా అంటే ప్రపంచం లేదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో
మరి అంబేద్కర్ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మరి ప్రజా సంఘాలు కమ్యూనిస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్. వర్ధిల్లాలి భారత రాజ్యాంగ దినోత్సవం. వర్ధిల్లాలి. అట్లా ఇచ్చేటప్పుడు ఇట్లా ఫోటో కూడా ఆఫ్ చేయలేదా నువ్వు? ఆఫ్ చేయలేదా? 1949 ఈ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున మరి ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలన్నీ కూడా రుణపడి ఉంటాయని చెప్పి, ఎందుకంటే ఈ భారతదేశం లౌకిక దేశం, అన్ని మతాలు అన్ని కులాలు అన్ని 33 కోట్ల దేవతలు 66 కోట్ల అభ్యుదయాలు ఉన్న ఈ దేశంలో మరి ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ప్రశాంతంగా భారతదేశం ఉందంటే ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలే అని చెప్పవచ్చు. ఎందుకంటే మరి గత 75-76 సంవత్సరాల నుండి రాజ్యాంగానికి తూట్లు పడకుండా ఉంటే ఇప్పుడే కూటమి ప్రభుత్వం మరి బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగానికి తూట్లు పడుతున్నాయి. ఎందుకంటే ఒకరేమో సనాతన ధర్మం అంటారు, ఇంకొకరు ఇది ఉంటారు. మరి బూజువా పార్టీలలో అంబేద్కరిస్టులంతా ఎస్సీలు ఎస్టీలు బూజువా పార్టీలలో పనిచేస్తుంటారు. ఆ బూజువా పార్టీలలో పనిచేసే వాళ్ళు మాత్రం బయటకు వచ్చి నా జాతికి అన్యాయం జరిగిందని వచ్చి మరి మాట్లాడేటోళ్ళు లేకుండా అయిపోయినారు. ఎందుకంటే వాళ్ళంతా బానిసలు అయిపోయినారు. దాంట్లో నా జాతికి అన్యాయం జరిగితే వచ్చి మరి అంబేద్కర్ ఆ రోజే మరి జాతికి అన్యాయం జరుగుతుంది, నా జాతి ఇంత నీచంగా ఉంది, ముద్దికి తాటిపట్ట కట్టి జీవిస్తున్నటువంటి కాలంలో మరి అంబేద్కర్ అవన్నీ చూసే ఈరోజు ఆ రాజ్యాంగాన్ని కల్పించే హక్కు కల్పించారు. మరి అందుకనే ఈ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుపోయే భారత రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుపోయే అంబేద్కర్ యొక్క విజయాన్ని ముందుకు పోవాలని అందరూ కోరుకుంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.